ప్రజలు ఎదుర్కొన్నటువంటి అనేక నిర్బంధ కాలాలు నీకు ఇక్కడ కరీంనగర్లో నడి రోడ్డు మీద దంపతులను నరికి చంపిన చరిత్ర, నేరేళ్ల దళితులపై ఇసుక లారీలు దొక్కించిన చరిత్ర, ఖమ్మంలో రైతులకు బేడీలేసిన చరిత్ర, ఇట్లా దళితున్నే ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిని చేస్తామని మాట తప్పిన చరిత్ర, మెజార్టీ పీపుల్ అయిన మాదిగలకు ఒక మంత్రి పదవి లేకపోవడం అవమానంగా భావించి, మహిళలకు మంత్రి పదవి లేకపోవడం అవమానంగా భావించి, 3 ఎకరాల భూమి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల జాడే లేకపోవడం అవమానంగా భావించి, మాట్లాడుకునే స్వేచ్ఛ లేకుండా ధర్నా చౌకునే రద్దు చేస్తే తెలంగాణలో ప్రశ్నించే గొంతుకలు ఏంటి, ప్రజల కోసం పోరాడే గొంతెట్లా అని చెప్పి ఆ రోజు రాసినటువంటి పాటలు. వద్దు వద్దురా ఓదరో నీ పాలనొద్దురా మాదరా, వశంగాదురా ఓదరో నిన్ను మోయలేమురా మాదరా, నిజామురాజుల కాశీని రచవిన కలగలిపిత నీ పాలన ఆ రోజు జరిగినటువంటి అనేక విషయాల మీద ప్రజా సమస్యలు ప్రశ్నించే గొంతుకలుగా రాసి పాడాం. ఆ పరిపాలన పోయింది. మేం కోరుకున్న, ప్రజలు కోరుకున్న ప్రజాపాలన వచ్చింది. ఇనుప కంచెలు పోయినాయి, గడిల గేట్లు పోయినాయి. స్వేచ్ఛగా ప్రజలు మాట్లాడుకునేటువంటి ప్రజాపాలన వచ్చిన తర్వాత ఏమొచ్చింది బిడ్డ అని నన్ను అడిగితే, ఒక మనిషి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకునేటువంటి ఒక స్వేచ్ఛ వచ్చిందని చెప్పగలుగుతాను. 75 ఏండ్ల స్వాతంత్రంలో కేవలం ఓట్లేసే యంత్రాలుగా మారిన నా బీసీలు, మెజార్టీ ప్రజలైనటువంటి నా బీసీలు, వాళ్ళ కులమేందో జనమేందో ప్రభుత్వంలో లెక్కలేవు. కానీ ఇవాళ మొట్టమొదలుగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రేవంత్ అన్న నాయకత్వంలో కులగణన చేసిన చరిత్ర ఇవాళ ప్రజాపాలన.